ముందు ముందు హుస్సేన్ సాగర్ కూడా డెఫినెట్లీ దానికి ఇది చేయడానికి అవకాశం ఉంటుందనేది నేను అనుకుంటాను. శ్రీధర్ టీవీ నైన్ సార్, హైడ్రాను జిల్లాలకు విస్తరించే అవకాశం ఉందా? అంటే ప్రభుత్వాలు మారినా కానీ హైడ్రా సంస్థ అనేది కంటిన్యూ అవుతుందా? అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో విపరీతంగా వర్షాలు కురిశాయి, కానీ భూగర్భ జలాలు మాత్రం పెరగలేదు. ఈ భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడు గుంటలు లాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? దాంతోపాటు ఇటు ఐఎండీ ఇచ్చేదానికి ఇటు హైడ్రా ఇచ్చే ఫోర్కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐఎండీ వర్షాలు వస్తాయంటే హైడ్రా ఉంటుంది, హైడ్రా వర్షాలు అలా లేదే. సో నేను ఇప్పుడు దాకా మాట్లాడాను, మీరు ఐ థింక్ మీరు లేట్గా వచ్చారనుకోండి. శ్రీధర్ కదా, శ్రీధర్ ఒకటి 2-3 ఇష్యూస్ మీరు అడిగింది. జిల్లాలకి విస్తరించే అవకాశం ఉందా అంటే అది నా డొమైన్లో లేని ఇది ఆన్సర్. అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. బట్ చాలామంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు నాకు మాట్లాడుతున్నప్పుడు ప్రజాప్రతినిధులంతా కూడా వాళ్ళు చెప్తుంటారు, సార్ మేము డెఫినెట్గా ఈసారి అసెంబ్లీలో రైజ్ చేస్తాం, ఇట్లాంటి సంస్థ జిల్లాల్లో కూడా కావాలనేది. గుడ్, అది మంచిదే డెఫినెట్గా. ఎందుకంటే నేను జిల్లాల్లో కూడా పనిచేశాను చాలా చోట్ల. వరంగల్లో నేను 2 ఏళ్ల క్రితం అక్కడ ఉన్నప్పుడు ఓ పెద్ద ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు దానికి క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ ఏది రీజన్స్ ఏంటనేది. ఎంక్రోచ్మెంట్స్ అంటేనో దాంట్లో నాలాల్లో మధ్యలో వచ్చినటువంటిది. సో అది రిపీటెడ్గా రాకూడదు. ఫ్లడ్ అనేది మనం ఎంత వచ్చినా కానీ ఇమీడియట్గా దాని సిస్టమ్ తయారు చేయాలి. సో అది చేయాలంటే కనుక దానికి కొంత ఒక సంస్థ అనేది ఉంటే కనుక డెఫినెట్గా దాని మీద కొంత లోతైన అధ్యయనం చేసి స్పెషలైజ్ సంస్థ. ఇట్స్ నాట్ దట్ ఇంతకుముందు ఇరిగేషన్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇదన్నిటి నుంచి తీసుకున్న ఒక ప్రత్యేకమైన సంస్థ కాబట్టి ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉన్నారు, వాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దీంట్లో నెక్స్ట్ రెవెన్యూ వాళ్ళు ఉంటారు, పోలీస్ అధికారులు ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఉన్నారు, సో సర్వే డిపార్ట్మెంట్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫైర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి సో చాలా అంటే మనకి థింకింగ్ ప్రాసెస్, లాట్ ఆఫ్ డిస్కషన్స్లో సొల్యూషన్స్ వస్తుంటాయి అన్నమాట. సో అంటే నేను జిల్లాలకు విస్తరించేది గవర్నమెంట్ పాలసీ డెసిషన్, అది గవర్నమెంట్ బట్టి ఉంటుంది. బట్ మాదైతే అవుటర్ రింగ్ రోడ్ వరకే మా పరిధి. నెక్స్ట్ రెండోది మీరు అంటున్నది ఇంకో క్వశ్చన్ ఏది, మీరు ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఎస్, చాలా ఇంపార్టెంట్ అది కూడా. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద కూడా మేము నెక్స్ట్ యాక్చువల్గా ఈ వీక్లో నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఫిక్స్ చేసాం. యాక్చువల్గా ఏం చేసామంటే ఎన్జీఆర్ఐ ఇటువంటి వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. అంటే కింద గ్రౌండ్ లెవెల్ స్ట్రాటా ఎలా ఉందనేది, అంటే కింద భూమి ఏ విధంగా ఉంది కింద స్ట్రాటా అనేది తీసుకుంటూ ఎక్కడ మనము చెరువును డెవలప్ చేస్తే ఆ ఏరియాలో ఫైనల్గా గ్రౌండ్ వాటర్ పర్కులేషన్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా అది కూడా తీసుకుంటున్నాం. ఆ డేటాను కూడా తయారు చేస్తాం. సో అంటే ఊరినే చెరువులు ర్యాండమ్గా తీసుకోవడం కన్నా కొన్ని చెరువులు తీసుకోవటం వల్ల అక్కడ గ్రౌండ్ వాటర్ ఆ ఏరియాలో ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంది. అది దేన్ని బట్టి ఉంటుంది, కింద ఉన్నటువంటి జియోలాజికల్ ఫార్మేషన్ అంటే స్ట్రాటా బట్టి కూడా ఉంటుంది. సో దాన్ని కూడా పరిగణలో తీసుకొని దాన్ని బట్టి కొన్ని చెరువులు డెవలప్ చేసి గ్రౌండ్ వాటర్ ఇంకా ఎక్కువ పెంచడానికి చేస్తాం. బట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎస్, అది చేయాలి. అది ఐ థింక్ ఇప్పుడు దానికి ఓసీ ఇదంతా ఇవ్వటం అనేది దాన్ని కూడా నెక్స్ట్ ఐ థింక్ కొంత దాని మీద కూడా దృష్టి పెట్టచ్చు. కొన్ని ఎస్పెషలీ అంటే చిన్న వాటిల కన్నా పెద్ద ఎవరన్నా పెద్ద అంటే 500 లేకపోతే 1000 స్క్వేర్ యార్డ్స్ లేకపోతే ఏకర్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఉన్నాయో అటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ముందు పనిచేస్తుంది లేదని కూడా చెక్ చేయొచ్చు అనమాట. చెక్ చేసి అది కూడా దాని మీద కూడా పోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. అది గ్రౌండ్ వాటర్ని మనం చేయటం. ఎందుకు అంటున్నానంటే మనకి పర్కులేషన్ అంటారు. పర్కులేషన్ మీరు చూస్తారు అంటే కిందకి మనకి ఇంకటానికి ఉండేది. చెరువులు తయారు చేసేటప్పుడు ఇదంతా కూడా ఇట్ వాస్ 0.6 అట్లా ఉండిందనమాట. అంటే 100 లీటర్లు వర్షం పడితే కనుక